హాయ్ ఫ్రెండ్స్, గడిచిన కొద్ది రోజుల నుండి అయోధ్యలో ఎన్నో అద్భుత చమత్కారాలు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే అయోధ్య నగరంలో మరో అద్భుతం జరిగింది. అదేమిటంటే అయోధ్యలో సాక్షాత్తు శ్రీరాముని వారసులైన లవకుశలు ప్రకటితులయ్యారు. ఫ్రెండ్స్, అయోధ్యలోని నవనిర్మిత ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగబోయే ముందు ఎన్నో చమత్కారాలు జరుగుతున్నాయి. మొదటగా రాబందుల గుంపు అయోధ్యలో కనిపించినప్పుడు అందరూ దీనిని ఒక సాధారణమైన సంఘటనగా భావించారు. కానీ తరువాత భక్తులంతా వీటిని జటాయువుగా భావించారు. వీటితో పాటుగా అయోధ్యలో కోతుల గుంపు కూడా తరలివచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే అద్భుతం గురించి వింటే మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద చమత్కారం అని కూడా చెప్పుకోవచ్చు. దీని గురించి విన్న తర్వాత మీలో ప్రతి ఒక్కరూ ఆ శ్రీరాముని భక్తులుగా మారిపోవడం ఖాయం. అయితే మనం ఈ వీడియోలో నిజంగా శ్రీరాముడి వారసులైన లవకుశలు అయోధ్యకి వచ్చారా, శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరగబోయే ముందు లవకుశలు ఇద్దరు అయోధ్య నగరానికి చేరుకున్నారా అనేటటువంటి రహస్యాల గురించి ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి చాలు. ఫ్రెండ్స్, జనవరి 22న జరగబోయే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కొరకు అయోధ్య నగరం మొత్తాన్ని పెళ్లి కూతురులా ముస్తాబు చేశారు. అయితే ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసేందుకు 12 గంటల 20 నిమిషాల సమయాన్ని నిర్ణయించారు పండితులు. ఏ విగ్రహాన్నైతే నవనిర్మిత ఆలయంలో ప్రతిష్ఠింపచేస్తున్నారో దాని యొక్క బరువు ఇంచుమించు 200 కిలోల వరకు ఉంటుంది. మరియు అయోధ్యలో ప్రతిష్ఠింపజేస్తున్న శ్రీరాముడి విగ్రహం శ్రీరాముడి బాల్య అవస్థను సూచించేదిగా ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే శ్రీరాముడు ఉత్సవాల కొరకు గుజరాత్ రాష్ట్రం నుండి 550 కిలోల ధ్వజదండాన్ని మరియు 2400 కిలోల గంటను ఇప్పటికే అయోధ్యకు తీసుకొచ్చారు. కేవలం ఇవే కాకుండా గుజరాత్ రాష్ట్రం నుండి 1100 కిలోల దీపాన్ని కూడా సమర్పించారు భక్తులు. మరియు రాజస్థాన్ నుండి ఏకంగా 600 కిలోల నెయ్యిని యజ్ఞం కోసం తెప్పించారు. అయితే దేశ నలుమూలల్లో నుండి ప్రజలంతా ఈ అద్భుత వస్తువులను చూడాలనే కుతూహలంతో పాటు 500 సంవత్సరాల సంఘర్షణ తర్వాత నిర్మించబడిన శ్రీరాముడి ఆలయాన్ని దర్శించుకునేందుకు అయోధ్యకు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఒకవైపు ఆలయ ప్రత్యేకతలు భక్తులందరినీ ఆకర్షింపజేస్తుంటే మరోవైపు ఇక్కడ బయటపడుతున్న అద్భుతాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఫ్రెండ్స్, అయోధ్యలో జనవరి 22 నుండి జనవరి 25 వరకు ఎన్నో ప్రత్యేక పూజార్చనలు చేయబడతాయి. కావున శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కొరకు ఆలయంలోని పనులన్నీ ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఒక ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది ఎంతో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఒక ఆలయంలో ఏ విధంగా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు అనే దానితో పాటు ఏ విధంగా లవకుశలు అయోధ్య నగరంలో ప్రకటితులయ్యారు అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఆ శ్రీరాముడి నిజమైన భక్తులైతే జై శ్రీరామ్ అని ఇప్పుడే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, సనాతన ధర్మంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన అనేది ఎంతో మహత్మూలమైన కార్యంగా భావించబడుతుంది. ప్రాణ ప్రతిష్టాపన విగ్రహ స్థాపన సమయంలో చేస్తారు. ఏదైనా ఒక విగ్రహాన్ని స్థాపించిన సమయంలో అందులో ప్రాణం పోసే ప్రక్రియను ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ఇక్కడ ప్రాణ అంటే జీవన శక్తి, ప్రతిష్ఠ అంటే ప్రతిష్ఠించడం అని అర్థం. కావున ప్రాణ ప్రతిష్ఠ అంటే జీవన శక్తిని స్థాపించడం లేదా దైవాన్ని జీవింప చేయడం అని కూడా అర్థం వస్తుంది. ప్రాణ ప్రతిష్ఠ చేయకపోతే విగ్రహానికి పూజలు చేసిన వ్యర్థమే. మాన్యతల ప్రకారం విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అందులో దేవుడు నివసిస్తాడని అందరూ నమ్ముతారు. అంటే ఇప్పుడు నవనిర్మిత ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగితే సాక్షాత్తు శ్రీరాముడే అయోధ్యలో మళ్ళీ కొలువు తీరుతాడు. శతాబ్దాల తర్వాత శ్రీరాముడు మరలా గృహప్రవేశం చేయబోతున్నాడు. అలాంటప్పుడు తనతో పాటు తన వారసులిద్దరూ రాకుండా ఎలా ఉంటారు? లవకుశ సైతం శ్రీరామునితో పాటు అయోధ్యకు ఖచ్చితంగా వస్తారు. ఫ్రెండ్స్, శ్రీరాముడు అయోధ్యను విడిచి జలసమాధి అయినప్పుడు రాజ్య బాధ్యతలన్నింటినీ లవకుశలే చూసుకున్నారు. అయితే ఇక్కడ కొంతమందికి అసలు శ్రీరాముడు జలసమాధి ఎందుకు తీసుకున్నాడు అనే సందేహం రావచ్చు. అయితే రామరావణ యుద్ధం ముగిశాక శ్రీరాముడి వద్దకు వెళ్ళి తన జన్మ చాలించే సమయం ఆసన్నమైందని తెలిపేందుకు ఒక వృద్ధ మహర్షి రూపాన్ని ధరించి శ్రీరాముడి దగ్గరకు వెళ్ళి శ్రీరాముడితో ఏకాంతంగా మాట్లాడాలని కోరుతాడు. అప్పుడు శ్రీరాముడు ఆ వృద్ధ మహర్షిని ఒక గదిలోకి తీసుకెళ్లి గది ద్వారాల వద్ద తన తమ్ముడైన లక్ష్మణుడిని కాపలాగా ఉంచి ఇలా అంటాడు:
లక్ష్మణ, మా మధ్య జరిగే సంభాషణకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారికి మృత్యుదండం విధించబడుతుంది. కావున నీవు ద్వారం వద్దనే ఉండి ఎవరు లోపలికి రాకుండా చూసుకో అని ఆజ్ఞాపిస్తాడు. అయితే అన్న ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు ద్వారం వద్దనే నిలబడి ద్వారాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కోపిష్టి స్వభావం కలిగిన దుర్వాస మహాముని శ్రీరాముడిని కలిసేందుకు వస్తాడు. కానీ శ్రీరాముడి ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు దుర్వాస మహామునిని శ్రీరాముడి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకుంటాడు. అయితే కోపిష్టి స్వభావం కలిగిన దుర్వాసముని శ్రీరాముడిని శపించేందుకు సిద్ధపడతాడు. అయితే శ్రీరాముడిని శాపగ్రస్తుడిని చెయ్యడం ఇష్టం లేని లక్ష్మణుడు తన వల్ల తన అన్నకు ఎటువంటి హాని జరగకూడదనే ఉద్దేశముతో లక్ష్మణుడు తనను తానే త్యాగం చేయాలని నిర్ణయించుకొని గదిలోకి ప్రవేశిస్తాడు. ఇక లక్ష్మణుడు గదిలోకి ప్రవేశించడంతో శ్రీరాముడి మరియు యమధర్మరాజు చర్చలో భంగం కలుగుతుంది. అయితే లక్ష్మణుడిపై అమితమైన ప్రేమ ఉండడంతో శ్రీరాముడు తనకు మరణశిక్షకు బదులుగా రాజ్య బహిష్కరణ చేస్తాడు. ఆ యుగంలో రాజ్య బహిష్కరణ అనేది మరణశిక్షతో సమానం. కానీ లక్ష్మణుడు తన అన్నయ్యను ఒక నిమిషం కూడా వదిలిపెట్టి ఉండలేడు. దాంతో ఆయన సరయూ నదిలోకి వెళ్లి జలసమాధి తీసుకుంటాడు. ఇక తన తమ్ముడు లేకపోవడంతో శ్రీరాముడు ఎంతో బాధపడి తను కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని భావించి సరయూ నదిలోకి వెళ్లి జలసమాధి తీసుకుంటాడు. ఈ విధంగా రామలక్ష్మణులు ఇద్దరు భూలోకాన్ని విడిచి వైకుంఠ లోకానికి చేరుకున్నారు. అయితే ఫ్రెండ్స్, జనవరి 22న జరగబోయే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు అయోధ్య నగరం మొత్తానికి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా అలంకరిస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. దాంతో ఏర్పాట్లన్నీ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖులందరికీ శ్రీరాముడి మహోత్సవాల్లో పాల్గొనేందుకు ఆహ్వానం పంపించారు. విఐపి ఆహ్వానం కారణంగా జనవరి 22న అయోధ్యకు 1000కి పైగా ఫ్లైట్స్ రాబోతున్నాయట. ఫ్రెండ్స్, మనం వీడియో ప్రారంభంలో చూసిన ఈ గంట గురించి మాట్లాడుకుంటే దీనిని శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన తర్వాత ఆలయంలో అమర్చబోతున్నారట. దీని నుండి విడుదలయ్యే సౌండ్ 2 కిలోమీటర్ల వరకు వినపడుతుంది. అయితే ఇక్కడ కొంతమందికి అసలు ఇంత పెద్ద గంటను ఎవరు తయారు చేశారు అనే సందేహం రావచ్చు. 2400 కిలోల బరువు ఉన్న ఈ గంటను గంటలు తయారు చేసే ఏటా కంపెనీ వారు తయారు చేశారు. అష్టధాతువులతో తయారు చేసిన ఈ గంటను వందలాది మంది భక్తులు కలిసి మహారాష్ట్ర నుండి అయోధ్యకు తీసుకొచ్చారు. దీని యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకుంటే నిశ్శబ్దమైన వాతావరణంలో దీన్ని మోగిస్తే దీని నుండి వెలువడే సౌండ్ 2 కిలోమీటర్ల వరకు వినపడుతుందట. ఇదే కాకుండా శ్రీరామ ఆలయాన్ని మరింత ప్రత్యేకమైనదిగా చేసేందుకు 108 ఫీట్ల పొడవున్న అగరబత్తిను అయోధ్యకు తీసుకెళ్తున్నారు. అయితే భక్తులంతా దీనిని దారి పొడవునా సందర్శించుకొని జై శ్రీరామ్ అనే నినాదాలు పలుకుతున్నారు. అయితే 3000 కిలోలకు పైగా బరువు ఉన్న ఈ అగరబత్తిను తయారు చేయడానికి 6 నెలల సమయం పట్టిందట. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఈ అగరబత్తిని గుజరాత్ రాష్ట్రంలోని వడోదర గ్రామంలో తయారు చేశారు. దీన్ని తయారు చేసిన కార్మికులు చెప్పేదేమిటంటే దీన్ని ఒక్కసారి వెలిగిస్తే ఇది నెల రోజుల పాటు నిరంతరంగా వెలుగుతూనే ఉంటుందట. అదేవిధంగా దీన్ని తయారీలో అనేక రకాల సుగంధ ద్రవ్యాలను వాడడం వల్ల దీని నుండి వెలువడే పొగ ఎంతో మధురమైన సువాసనను కలిగి ఉంటుందట. ఫ్రెండ్స్, కేవలం ఇదే కాకుండా గుజరాత్ నుండి అయోధ్యకు ధ్వజదండం కూడా చేరుకుంది. అయోధ్యలోని రామమందిర శిఖరంపై అమర్చబడే ఈ ధ్వజదండం సోమవారం రోజున అయోధ్యకు చేరుకుంది. ఈ ధ్వజదండాన్ని రాజమందిర శిఖరంపై 101 ఫీట్ల ఎత్తులో అమర్చబోతున్నారు. అయితే జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ ఈ ధ్వజదండంలో ధర్మధ్వజాన్ని అమర్చబోతున్నారు. ఈ ధ్వజదండాన్ని అహ్మదాబాద్లోని అంబికా ఇంజనీరింగ్ కంపెనీ 9 నెలల పాటు కష్టపడి ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా మహారాష్ట్రలోని బడోదర గ్రామానికి చెందిన అరవింద్ మరియు మంగల్భాయ్ పటేల్ అనే 2 వ్యక్తులు 1100 కిలోల బరువు ఉన్న దీపాన్ని అయోధ్యకు సమర్పించారు. పంచధాతులతో ఏర్పాటు చేసిన ఈ దీపంలో ఒకేసారి 800 గ్రాముల నూనెని పోయవచ్చు. ఫ్రెండ్స్, వీటన్నిటిని చూసి మీరు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. అయితే ఈ విషయాలన్నీ విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసి తెలపండి. మరియు మీరు కూడా ఆ శ్రీరాముని నిజమైన భక్తులైతే వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.